ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడు టమాటా చింతపండు రసం చూపిస్తున్నానండి. మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ వాటర్లో 2 నిమ్మకాయల సైజు చింతపండు, ఉప్పు పసుపు కారం వేసుకొని, ఉప్పు పసుపు కారం వేయడం చూపించడం మర్చిపోయానండి. ఉప్పు పసుపు కారం మిరియాల పొడి టమాటా వేసుకుని బాగా పిసికేసుకోవాలండి. అవి పిసుకున్న తర్వాత చూడండి, పిసికేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలండి. బాగా జలుబు చేసిన వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది. తాలింపులో కూడా అన్నీ వేస్తాం కాబట్టి జలుబు తగ్గుతుంది. ఇది నాటుకోడి వేపుడికి రసం కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇది మరిగించుకోవాలి, బాగా మరిగిపోవాలండి. మరిగిన తర్వాత తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి కావాల్సిన పదార్థాలు చూడండి. మరిగిపోయింది ఫ్రెండ్స్, చారు బాగా మరిగింది. ఉప్పు పసుపు కారం అన్నీ అందులోనే వేసుకున్నాను. తాలింపు గింజలండి, ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, వాము, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని చూడండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. అందులో పోపు దినుసులు వేస్తున్నాను. పోపు దినుసులు చిటపటమన్న తర్వాత కొద్దిగా ఇంగు వేసాను. తర్వాత కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసానండి. ఎండుమిర్చి ముందే వేస్తే మాడిపోతుంది కాబట్టి లాస్ట్కి వేస్తాను. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అగోండి, తాలింపు రెడీ అయిపోయింది. మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసాను. అగోండి, ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను తాలింపులో. తాలింపు అయిపోయింది, వేగిపోయింది. ఇప్పుడు రసంలో వేసేసుకుందాము. మిరియాల పొడి, వాము అన్నీ పడ్డాయి కాబట్టి డైజెషన్ బాగా అవుతుంది. పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది ఈ రసం వేసి అన్నము. చూడండి, జలుబు చేసిన వాళ్ళకు కూడా చాలా మంచిది. అంతే ఫ్రెండ్స్, రసం రెడీ అయిపోయింది. నాటుకోడి చికెన్ రసంతో భోజనం చేసేద్దాం రండి.